జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్తాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? దీని వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ అనేది ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు మార్పులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. బట్ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గురుగ్రహ మార్పు మేజర్గా 2026 జూన్ 2వ తేదీ గురు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. గురు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. యాక్చువల్లీ గురు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ వచ్చి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి వచ్చేస్తారు అతిచార మార్గంలో. ఈ మేజర్గా ఏదైతే గురు రాశి మార్పు దీని వలన ఈ ఒక వృషభ రాశి వాళ్ళ పైన ఎలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ శని గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఒకసారి శని లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమాధిపతి నవమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉంటున్నారు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, వృషభ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అది ఇది అని మీరు చూస్తున్నారు. శని లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఓకే, దశమాధిపతి లాభస్థానంలో ఉండడం మంచిది. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగముల అభివృద్ధులు ఇవన్నీ ఉండాలి. వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ అలాగే ఉంటుందా? వాళ్ళ దశాభుక్తి, ఎవరికైనా శని మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే ఇది ఫేవరబుల్ పీరియడ్, ఇది మంచి సమయం. శని మహాదశ శని భుక్తి లేకుండా వేరే దశభుక్తి జరుగుతూ ఉంటే శనికి దానికి సంబంధం లేదు కదా. సో మీ జాతక రీత్యా అందుకే రాశి ఫలితాలు ఎందుకు చాలా మంది తిట్టుకుంటున్నారు అంటే దీనికే. సో లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది, ఇది మంచిదే, దీని వలన నెగిటివిటీ ఉండదు. బట్ ఎవరికి ఈ ఏదైతే లాభస్థాన సంచారం ఉంటుందో ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్ అంటే ఎవరికి అయితే శని మహాదశ గనక లేదా శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. అందులోనే అష్టకర్క బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీనరాశి లాభస్థానంలోకి శని వచ్చారు. మీ జాతక రీత్యా శని మీనరాశిలో అష్టకర్క బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే యావరేజ్గా ఉంటుంది. అదే 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది అని అర్థం. మొత్తానికి లాభస్థానంలో శని అనుకూలం, అనానుకూలం అయితే ఉండదు. ఎంతవరకు మనకు అనుకూలం అనేది ఎలా తెలుసుకోవాలి? అష్టకర్క బిందువులు మరియు దశాభుక్తి ఏది జరుగుతా ఉంది అది దాన్ని బట్టి. ఇక దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు. ఈ సుఖస్థానంలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసికంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది, తల్లితో కొంచెం డిస్టర్బెన్సెస్, విభేదాలు, ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము, జాబ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది మీరు చూడవచ్చు. ఈ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు, మార్చి 11వ తేదీ వరకు కూడా గురు వక్రించి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోవడము, కౌటుంబిక విషయాలు కొంచెం ఒడదొడుకులు, కొన్నిసార్లు నోరు జారి ఏదైనా మాట అనేసి ఇబ్బంది పడడం లాంటిది మీరు చూడవచ్చు. సడన్ గా ఏదైనా నేను షూట్ వేస్తాను అనడము, ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిది. నోరు జారి మాట అనేసి మళ్ళా ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఉంటుంది, జాగ్రత్త. పెళ్లి అయిన వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది కనిపించడానికి ఆస్కారం ఉంటుంది, ద్వితీయ స్థానంలో గురు వక్రించాడు కాబట్టి. అదే ఈ మార్చ్ 11th తర్వాత గురు వక్రత్యాగం చేసిన తర్వాత కొంచెం మళ్ళీ జూన్ 2వ తేదీ వరకు ఆదాయంలో అభివృద్ధి, కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గడము, మీ మాటకి విలువ పెరగడము, మంచి భోజనాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ మీరు చూడవచ్చు. జూన్ 2వ తేదీ తర్వాత
అక్టోబర్ 31వ తేదీ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. కమ్యూనికేషన్ ఎక్కువ చేయాలి. ఒక ఒక విషయం పైన ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేషన్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఒకసారి బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు కమ్యూనికేషన్ చేయాలి. మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఉంటుంది. ఎక్కువ జర్నీస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. ఇది సోదరులు అంటే మీ చెల్లి, తమ్ముడు వీళ్ళకంతా వాళ్ళకి బాగా కలిసి వచ్చే సమయము. విద్యార్థులు కూడా చదువుల పట్ల కొంచెం డిస్టర్బెన్సెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏకాగ్రత లేకుండా ఉండడం లాంటిది చూడవచ్చు. అయితే కొంచెం ఆర్థిక విషయాల్లో ఇబ్బందులేమి ఉండదు. ఓకే. పర్లేదని అనిపిస్తూ ఉంటుంది. పర్లేదు. బట్ ఈ ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి. ఎక్కువ మీరు కష్టపడాలి. సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. తర్వాత అక్టోబర్ 31వ తేదీ తర్వాత చతుర్థానికి వచ్చేస్తాడు. అప్పటి నుంచి మళ్ళీ ఈ అక్టోబర్ 31వ తేదీ తర్వాత నవంబర్, డిసెంబర్ కొంచెం ఎక్కువ జాబ్‌లో స్ట్రెస్‌కి గురి అవ్వడము. ఇంట్లో లేకుండా కొంచెం బయట ఎక్కువ తిరగాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో వస్తే ఆఫీస్ గుర్తు రావడము. ఎందుకైనా వచ్చాను ఇంటికెళ్ళడము. ఆఫీస్‌లో ఉంటే ఇంటికెళ్దాం అనిపించడము. ఇలాంటి మానసిక వేదనలు కనిపించడానికి ఆస్కారాలుంటాయి. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్ ఉండబోతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి. దీని పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు ప్రతిరోజు మార్నింగ్ వింటే. అలానే ఏ పనికి వెళ్ళినా గణపతి ఆరాధన చేసి వెళ్ళండి. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఈ శని రాశి మార్పు అయితే ఉండదండి. శని 2026వ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి. 2026 జూన్ 2వ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు. మళ్ళా అక్కడ 1.5 మంత్ ఉంచి అక్కడ వక్రించి మళ్ళా వెనక్కి సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో, రాశి మార్పు ఉందో, ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి, ఈ రాశి ఫలితాలు అనేది చూడండి, మీన రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది. అందులోన మన జాతక రీత్యా దశాభుక్తులు ఏం జరుగుతుందో అది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి ఫలితాలు అనేది కేవలం ఒక 30% మాత్రమే మనం కౌంట్ కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మీన రాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు. చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది, శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. అలానే శారీరకంగా అలసట, అలానే రోజువారీ కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి. సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి? రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము, నిద్ర రాకపోవడము, మరుసటి రోజు ఉదయాన్నే మీరు
తొందరగా లేవకపోవడము, అలానే అవమానాలు, అపవాదాలు, సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది. అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది. బద్ధకం, లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము. అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళతో ఇబ్బందులు, ఒడదొడుకులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. ఈ 2026 ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా అటు ఇంట్లోనూ అంటే గృహంలో, ఇటు ఉద్యోగపరంగా కూడా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ మీద లేనిపోనివని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు. రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి. మార్పులు, సడన్ చేంజెస్. అరే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటివి మీరు చూడవచ్చు. విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, చాలా స్ట్రెస్‌కి గురి అవ్వడము, అలానే 12వ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు, ఖర్చులు పెరగడము, చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము, ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అయితే 2026వ సంవత్సరంలో జూన్ 2వ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, సడన్ చేంజెస్ లైక్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ అలసట తగ్గడము, అవమానాలు తగ్గడము, మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, సక్సెస్ అవడము, సంతానం లేని వాళ్ళకి సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు. అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి. మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి, అష్టకవర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి. ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. చాలా వివేకంతో ఆలోచిస్తారు. పనులను కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ సాధిస్తారు. 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా చాలా అంతవరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, బిజినెస్ లో గ్రోత్, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు. ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము. చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి. రైతులకి కూడా పంట దిగుబడి రావడము, పంట మంచిగా చేతికి అందడము, విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము, మంచి మార్కులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మీరు గురుబలం అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. సో గురుబలం అనేది టెంపరవరీ, తాత్కాలికం. జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా, జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా, దశాభుక్తిలో ఏదైనా నెగిటివిటీ, మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే, సో జాతకరీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది. ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది. సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి. ఓం కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకోవడము, అలానే ప్రతిరోజు ప్రదోష కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో. అలానే ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకోవడము కూర్చొని, ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు. ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.